Hello, my dear viewers. I am Vishwanath, Political Tribune. ఫేస్బుక్ ఫ్రెండ్ రత్నకిషోర్ శంభు మహంతి మార్నింగ్ రాగా పేరుతో జర్నలిస్టుగా విశేషమైన పరిశోధనలు చేస్తూ అద్భుతమైన రాజకీయ వ్యాసాలు రాస్తూ ఉంటాడు. మరి ఈ వారం జనసేన గురించి తనదైన శైలిలో విశ్లేషణాత్మకంగా వ్యాసం రాశాడు. ఆ వ్యాసాన్నే విజువల్ చేస్తే ఎలా ఉంటుందని మిత్రుడికి కృతజ్ఞతగా విజువల్ చేయాలని నిశ్చయించి ఇప్పుడు ఈ విజువల్ చేస్తున్నాను. ముఖ్యంగా జనసేన గురించి. జనసేనలో ఏదో జరుగుతోంది. కార్యకర్తలంతా ఆగ్రహావేశాలతో విగిపోతున్నారు. కమ్మ ప్రభువుల ప్రాబల్యం కారణంగా తామంతా రాజకీయంగా ఎదగలేకపోతున్నామని కాపు సామాజిక వర్గ నేతలు కన్నీరెడుతున్నారు. తమపై భౌతిక దాడులు జరుగుతున్నా, ఆఖరికి మనుషులు అతి కిరాతంగా అత్యంత అమానవీయంగా చంపుతున్నా కూడా అధినేత స్పందించడం లేదని వాళ్ళంతా ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో తమకు, తమ ప్రాణాలకు, తమ ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని, ఇదేమని ప్రశ్నిస్తే హత్యలు షురూ చేస్తున్నారని కొందరు కాపు నాయకులు, కందుకూరు నియోజకవర్గ కాపు, శెట్టి, బలిజ, ఒంటరి సామాజిక వర్గాల నాయకులు ఇటీవల పరిణామాల నేపథ్యాన మీడియా ఎదుట ఆవేదన చెందుతూ పలు కీలక విషయాలు ప్రస్తావిస్తూ చంద్రబాబు సామాజిక వర్గ ప్రతినిధులను హెచ్చరించడం గమనార్హం. ఇంత జరిగినా లేదా జరుగుతున్నా పవన్ కళ్యాణ్ మాత్రం మీడియా ముందుకు వచ్చి తన వాళ్లకు ధైర్యం చెప్పలేకపోతున్నారని బాధిత వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో లేదా తీవ్ర స్వరంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయం అంటే సర్దుకుపోవాలి. మా శ్రీకాకుళం జిల్లా జనసేన నాయకులు, టీడీపీ నాయకులు సర్దుకుపోయిన విధంగా సర్దుకుపోవాలి. లేదా మా విజయనగరంలోను, మా విశాఖలోను ఇరు పార్టీల నాయకులు సర్దుకుపోయిన విధంగా సర్దుకుపోవాలి. ఇవన్నీ బీజేపీ చూస్తూ ఉంటుంది. సంబంధిత సందర్భాలలో ఎక్కడ అవసరము, ఎక్కడ కాదు అన్నది గుర్తించి మాట్లాడుతుంది. జాతీయ పార్టీ కనుక ఆ విధంగా నడుచుకుంటూ ఉంటుంది. కానీ కొన్నింట జనసేన వర్గాలకు పదవులు రావటం లేదు. పదవులు రాకపోయినా పర్లేదు, పోలీస్ స్టేషన్లో పరపతిని నెగ్గించుకోవడం కూడా వీరి వల్ల కావడం లేదు. అన్నింటా టీడీపీ నాయకులే, ముఖ్యంగా కమ్మ ప్రభువులే కీలకమయ్యి రాజకీయం నడిపిస్తే ఇక తామేం చేసేది అన్నది వాళ్ళ తరపున వినిపిస్తున్న ప్రశ్న, వేదన. ఇదే దశలో నెల్లూరు ప్రాంతంలో రాజకీయం చాలా విరుద్ధంగా ఉంది. నిన్నటి వరకు టీడీపీ నాయకులకు, జనసేన నాయకులకు సఖ్యత ఉన్నట్టుండి ఏమైందో కానీ కొందరి పవన్ పార్టీ నాయకుల మాట టీడీపీ పెద్దలు వినడం లేదు అన్నది ప్రధాన అభియోగం. ఇంకా పలు చోట్ల అదే ప్రాంతంలో అంటే నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పదవులు రావడం లేదని వాళ్ళంతా ఏడుస్తుంటే జనసేన అధినేత మాత్రం మౌనంగా ఉండిపోతున్నారు. పిఏపిఎస్ పదవులు కూడా కూటమి వాటాలలో భాగంగా రావటం లేదని వాళ్ళంతా ఏడుస్తుంటే సర్దుకుపోవాలని అధిష్టానం అంటుందని ఏడుస్తున్నారు. ఈ విధంగా ఉత్తరాంధ్రలో ఉన్నంత సఖ్యత, స్థానం ఎందుకనో నెల్లూరు ప్రాంతంలో లేకుండా పోతోంది. మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో పదవులు వచ్చినా రాకపోయినా సరే లిక్కర్ షాపులు ఇచ్చి సెల్ చేశారు. కలిసి లిక్కర్ వ్యాపారం చేసుకుని హాయిగా ఉన్నారు. మా ప్రాంత జన సైనికులు డిఫరెంట్. వాళ్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ తో కూడా స్నేహాలు ఉన్నాయి కనుక మా వాళ్ళంతా సేఫ్. ఇసుక, లిక్కరు, మైనింగ్ ఈ మూడు అన్ని పార్టీలు కలిసి ఉత్తరాంధ్రలో చేస్తూ ఉన్నాయి. కానీ కొన్నింటి వాటాలు కుదరక కూటమికి చెందిన మూడు పార్టీలతో పాటే విపక్ష వైసీపీ కూడా ఎక్కువ అంతర్మదనం చెందుతోంది. అందుకనో ఎందుకనో అప్పుడప్పుడు జనసేనను టార్గెట్ చేస్తోంది. టీడీపీ కన్నా జనసేననే ఎక్కువగా టార్గెట్ చేస్తోంది. అప్పుడు కూడా అధినేత పవన్ మాట్లాడడం లేదు, వైసీపీ పోకడలను ప్రశ్నించడం లేదు. పోనీ మంత్రి నాదెండ్ల మనోహరైనా మాట్లాడతారా అంటే అది లేదు. ఇదే సందర్భంలో, ఇదే నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం దారకానిపాడుకు చెందిన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు అనే మెకానిక్ ని ఒక్క వివాదంలో కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ కారుతో తొక్కించి చంపాడు అన్న వార్త ఒకటి సోషల్ మీడియాలో పలు చర్చలకు తావిస్తోంది. దీనిపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదు అని, ఎందుకని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టుబట్టడం లేదని పలువురు శెట్టి, బలిజ, కాపు, ఒంటరి సామాజిక వర్గాలకు చెందిన నేతలంతా మండిపడుతున్నారు. ఇదే ఘటనలో కారుతో గుద్దించిన ఘటనలో మరో ఇద్దరు మంచానికే పరిమితమై కనీసం నడవలేని స్థితిలో ఉన్నారని, బాధిత కుటుంబాలకు 2 కోట్ల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇప్పించాలని, అలానే బాధిత కుటుంబాలకు చెందిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా కమ్మ ప్రభువులకు తాము మద్దతు ఇచ్చిన కారణంగానే ఇవాళ తామంతా ఆత్మరక్షణ లేకుండా బతకాల్సి వస్తుందని, తమకు, తమ కులాలకు ఇవాళ పెద్ద దిక్కుగా ఉండాల్సిన నేత ఒక్కరూ కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు అని, బాధిత వర్గాలకు న్యాయం చేయకపోతే రానున్న ఎన్నికల్లో తగిన మూల్యం తప్పక చెల్లించుకోవాల్సి వస్తుందని వీరంతా హెచ్చరిస్తున్నారు.
ఇంత జరుగుతున్నా కూడా పవన్ మాత్రం నోరు మెదపడం లేదు. కీలక తగాదాలు ఉన్నప్పుడు, కీలక నినాదాలు ఉన్నప్పుడు, కీలక వివాదాలు రేగుతున్నప్పుడు పవన్ మౌనంగా ఎందుకని ఉండిపోతున్నారు అన్నది అంతుబట్టడం లేదు. సంబంధిత నాయకులు సైతం తమకంటూ ఓ దిక్కు లేకుండా ఉందని, కూటమి నాయకులంతా అని కూటమి నాయకులు అని పైకి చెప్పుకున్నా పోలీస్ స్టేషన్లలో కూడా టీడీపీ మాటే చెల్లుబాటు అవుతోందని, ముఖ్యమైన పదవులలో ఉన్న కొందరు నాయకులకు తమ పార్టీకి చెందిన నాయకులు కాల్స్ చేసి తమ పనులు చేయవద్దని చెబుతున్నారని అంతర్మదనం చెందుతూ ఉన్నారు. ఆత్మకూరు జనసేన నాయకులకు అదే పార్టీకి చెందిన నాయకుడు ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్కు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోందని తెలుస్తోంది. ఇలా పలు చోట్ల పలు రకాలుగా జనసేనకు అంటే తెలుగుదేశం పార్టీకి మధ్య కూటమిలో లుకలుకలు ఇప్పటికే ప్రారంభమైనప్పటికీ వారికి వారు సర్దుకునే చోట సర్దుకుంటున్నారు, తిరుగుబాటు చేసే చోట తిరుగుబాటు చేస్తున్నారు. మరి ఈ యొక్క నిప్పు ఎప్పుడు రాజేస్తుందో, ఎప్పుడు కూటమిని బద్దలు కొడుతుందో తెలియదు. కానీ ఎలా ఎంతకాలం మౌనంగా పవన్ కళ్యాణ్ గారు ఉంటే మాత్రం వారి కార్యకర్తలు రోడ్లోకి రావడం ఖాయం. సో ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ కార్యకర్తలు ఖచ్చితంగా గట్టు తెగి ఈ గట్టో ఆ గట్టో తెలుసుకునే లోపల నాయకుడు మేలుకోవాలని అక్కడి స్థానిక నాయకులందరూ వేడుకుంటున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు మీరు స్పందించండి, కూటమి లుకలుకలను సర్దండి, లేకపోతే ప్రమాదమే అంచున ఉందనే సంగతిని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్, పొలిటికల్ రివ్యూ. థ్యాంక్ యూ.